సో ఫైనల్లీ మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ సెగ్మెంట్లో నోట్ సిరీస్ రెడ్మీ నోట్ 12 సిరీస్ అయితే అఫీషియల్గా జనవరి 5వ తారీఖు అయితే లాంచ్ కాబోతున్నాయి. సో ఆల్రెడీ కంపేర్డ్ టు రెడ్మీ 9 సిరీస్ 10 సిరీస్లో ఉన్నటువంటి అప్గ్రేడ్స్ అయితే నాకు రెడ్మీ 11 సిరీస్లో అయితే పెద్దగా ఏం కనిపించలేదు. కానీ ఈసారి రెడ్మీ నోట్ 12 సిరీస్లో మాత్రం మనకి కొంచెం హ్యూజ్ అప్గ్రేడ్స్ కనపడేటువంటి అవకాశం అయితే ఉంది. లైక్ ఇందులో మనకి 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 200 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరా, ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా మనకి డిస్ప్లేలో, అది కూడా HDR 10-బిట్ ప్యానల్తో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఈ రెడ్మీ నోట్ సిరీస్లో మొత్తం ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉండబోతున్నాయి, ఏ ప్రైజింగ్ సెగ్మెంట్లో లాంచ్ అవబోతున్నాయి, అలాగే వాటి కంప్లీట్ కాన్ఫిగరేషన్ అండ్ ఈసారి మనం వీటికి అప్గ్రేడ్ అవ్వచ్చా కావద్దా అనే దాని గురించి కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకవేళ ఈ వీడియో కనుక నేను టార్గెట్ ఇస్తున్నాను 5K లైక్స్, ఒకవేళ 5K లైక్స్ క్రాస్ అయినట్టయితే రేపు ఒక అమేజింగ్ వీడియో ఇదే సెగ్మెంట్కి సంబంధించి నేను మీ ముందు తీసుకొని రాబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్స్ విషయానికి వద్దాం. సో ప్రాసెసర్ విషయానికి వచ్చారంట్లయితే రెడ్మీ నోట్ 12 ఏదైతే ఉందో ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 4 Gen 1 ప్రాసెసర్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. వేర్ నోట్ 12 ప్రో అలాగే ప్రో ప్లస్ రెండిట్లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1080 SoC చిప్సెట్తో మన ముందుకు రానున్నాయి. అఫ్ కోర్స్ రియల్మీ నోట్ 10 ప్రో ప్లస్ మొబైల్ ఫోన్ కూడా మనకి ఇదే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1080 SoC చిప్సెట్తో వచ్చినాయి. ఇక ఈ మూడిటిల్లో కూడా మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.1 లేదా 2.2 స్టోరేజ్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే రెడ్మీ నోట్ 12లో మనకి AMOLED డిస్ప్లేనే, బట్ మేబీ ఇక్కడ వచ్చేటప్పటికి 90 Hz రిఫ్రెష్ రేట్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వేర్ రెడ్మీ నోట్ 12 ప్రో అలాగే నోట్ 12 ప్రో ప్లస్ రెండింటిలో కూడా అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే కన్ఫర్మ్ చేయడం జరిగింది. వేరే ఇక్కడ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ లైక్ 60, 90 అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి HDR 10-బిట్ ప్యానల్ అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 1200 దాకా అండ్ రెగ్యులర్గా అయితే మీరు 900 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే రియల్మీ మనకి ఈసారి ఇందులో చాలా క్రేజీగా బడ్జెట్ సెగ్మెంట్లో మన కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ ఇలాంటి కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే మనం రెడ్మీ నోట్ 12 సిరీస్లో అదే ప్రో సిరీస్లో అయితే చూడట్లేదు. ఫ్లాట్ స్క్రీన్సే మనం చూసేటువంటి అవకాశం ఉంది, అలాంగ్ సైడ్ విత్ ఫ్రంట్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి. అఫ్ కోర్స్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి క్యాజువల్గా రెగ్యులర్గా మనం చూసేటువంటి బెజల్స్ని మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ డాల్బీ విజన్ అలాగే HDR 10 డిస్ప్లేతో పాటు 10-బిట్ ప్యానల్ని కూడా మనకి తీసుకురావడం ఇందులో కొంచెం క్రేజీగా, ఎవరైతే OTT కంటెంట్ అందులో కూడా డాల్బీ విజన్ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారో వాళ్ళకి ఇది కొంచెం పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేరే ఇక్కడ రియల్మీకి సంబంధించినటువంటి నోట్ 10 ప్రో ప్లస్లో అయితే ఇది లేదు. అఫ్ కోర్స్ అది లాంచ్ అయిన తర్వాత, అంటే రెడ్మీ నోట్ 12 సిరీస్ లాంచ్ అయిన తర్వాత దీంతో పాటు దాన్ని డీటెయిల్డ్ కంపారిజన్ కూడా మన ఛానల్లో అయితే తీసుకొస్తాను. ఇక దీనిలో పక్కకు పెట్టారంటే మనం డిస్కస్ చేయగలిగినటువంటి మరొక సెగ్మెంట్ కెమెరాస్. సో అఫ్ కోర్స్ మనకి ఇందులో ఈసారి హ్యూజ్గా అండ్ ఇండియాలో మొట్టమొదటిసారిగా శాంసంగ్కి సంబంధించినటువంటి HPX సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నారు. 200 మెగాపిక్సెల్ అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉండబోతుందంట. రెడ్మీ నోట్ 12 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 766 సెన్సార్ని మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మిగతా సెన్సార్స్ ఉన్నా మనం పెద్దగా అయితే యూజ్ చేయం. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్. ఇదైతే అసలు ఎందుకు తెస్తారు 2 మెగాపిక్సెల్ వీళ్ళకే తెలియాలి, జస్ట్ ఇట్స్ ఏ నెంబర్ గేమ్. ఇక రెడ్మీ నోట్ 12 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాను మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంట్లో కూడా మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, ఈవెన్ ఇందులో కూడా మనకి 8 మెగాపిక్సెల్ అలాగే 2 మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే మనం చూస్తాం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే 12 ప్రో అలాగే 12 ప్రో ప్లస్ రెండిట్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొస్తే మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెడ్మీ నోట్ 12లో వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి 8 మెగాపిక్సెల్ సెన్సార్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. కెమెరా పరంగా ఈసారి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను, అలాంగ్ సైడ్ విత్ OISతో సహా. వేరే ఇక్కడ రియల్మీలో నాకు మొత్తం మొబైల్ ఫోన్ అంతా బాగా నచ్చింది, కానీ కెమెరాస్లో ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చి ఉంటే, అంటే కెమెరాస్ యావరేజ్ సో ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ నెంబర్ గేమ్లో కూడా ఇందులో 108 మెగాపిక్సెల్ తెస్తే వేరే రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్లో వచ్చేటప్పటికి మనకి 200 మెగాపిక్సెల్ సెన్సార్ని తీసుకొస్తారు. ఇక మరొక హ్యూజ్ మనము డిఫరెన్సెస్ చూసేది ఈ మూడిటిల్లో కూడా ఛార్జింగ్ టెక్నాలజీస్లో. అఫ్ కోర్స్ మనకి 4980 mAh ఆఫ్ ద బ్యాటరీ, అంటే ఓవరాల్గా మీరు 5000 mAh మూడిట్లో మనం కామన్గా చూస్తున్నామని అనుకోవచ్చు.
అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అంటే వేరే రెడ్మీ నోట్ 12లో వచ్చేటప్పటికి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే మనం చూస్తాం. వేరే రెడ్మీ నోట్ 12 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. వేరే రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్లో వచ్చేటప్పటికి ఏకంగా వీళ్ళు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అఫీషియల్ గా వీళ్ళ వెబ్సైట్ లోనే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కేవలం 19 మినిట్స్ లోనే ఇది 0 to 100% ఛార్జ్ అవుతుందంట. అండ్ అగైన్ ఇది డిపెండ్స్ అపాన్ ద క్లైమేట్ అండ్ టెంపరేచర్స్ ని బేస్ చేసుకొని, అలా కాకపోయినా కానీ మనకు 22-23 మినిట్స్ తీసుకున్నా కానీ ఇది హ్యూజ్ స్పీడ్ అనే నా అభిప్రాయం. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని మనం సైమ్గా చూసేటువంటి అవకాశం ఉంది. లైక్ డాల్బీ అట్మాస్ కావచ్చు, లేదా డాల్బీ ఆడియో కావచ్చు, లేదన్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కావచ్చు, 3.5 ఆడియో జాక్ కావచ్చు. ఈవెన్ మనకి ఇందులో IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అఫ్ కోర్స్ డిజైన్ అయితే కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రెడ్మీ K50 ఇదే ప్యాటర్న్ లో మనం అయితే చూస్తుంటాము. బట్ లోపల ఉండేటువంటి స్పెసిఫికేషన్ పరంగా కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారు అన్నట్లయితే హ్యూజ్ అప్గ్రేడ్స్ అనే నా అభిప్రాయం. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బేస్ వేరియంట్ అయినటువంటి మొబైల్ ఫోన్ రెడ్మీ నోట్ 12 ఏదైతే ఉందో అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వేరే ఇక్కడ రెడ్మీ నోట్ 12 ప్రో వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీకు సుమారుగా 20,000 రూపాయల దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, 20 నుంచి 21,000 రూపాయల దాకా. వేరే ఇక్కడ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ వచ్చేటప్పటికే మేబీ 25,000 రూపీస్కి మన ముందు తీసుకొచ్చి 23-24 ప్రైస్ సెగ్మెంట్లో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే దీని గురించి మరిన్ని విషయాలు మనకు తెలియాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా వీ నీడ్ టు వెయిట్ ఫర్ January 15th. అండ్ అఫ్ కోర్స్ మన ఛానల్లో వీటన్నిటికీ సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్ని కూడా మీరు చూస్తారు. అండ్ అలాంగ్ సైడ్ విత్ రియల్మీ 9 Pro Plus కంపారిజన్తో సహా. సో మీకేమనిపిస్తుంది, ఈ ప్రైస్కి తగ్గట్టుగా, ఈ స్పెసిఫికేషన్స్ తగ్గట్టుగా ప్రైస్ ఓకే అని అంటారా, లేదా మీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.